రివెంజ్ డ్రామా. అంటే ఈ రివెంజ్ డ్రామాలు మనము ఓ, చాలా చూస్తూనే ఉన్నాము. కానీ 79 నుంచి 2018 దాకా ఒకే కథను, ఒకే విలేజ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకొని పాలిటిక్స్ ను సెంటర్ పాయింట్ చేసుకొని కొన్ని కథల్లో నడిపించారు. అంటే యాజ్ ఇట్ ఈస్ మనకు ఆ సినిమా చూస్తే ఈ సినిమా చూసినట్టే ఉంటుంది. అలా ఆ కోవలో నేను సెలెక్ట్ చేసుకున్న సినిమా వచ్చేసి 1979 లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రెసిడెంట్ పేరమ్మ అనే ఒక సినిమా ఉంది. ఇది విలేజ్ పాలిటిక్స్, ఐ మీన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఒక ఫీమేల్ క్యారెక్టర్, వార్డు మెంబర్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఎలక్షన్ లో ఆవిడ ఆ ఊర్లో ఉండే విలన్ ఎదుర్కొనడానికి తను సర్పంచ్ అయ్యి ఊరు జనాలకందరికి, ఐ మీన్ బాగు చేస్తుంది, మంచి మంచి పనులు చేస్తుంది అనమాట. కథ అలా ఎండ్ అవుద్ది కె విశ్వనాథ్ గారిది. కానీ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ అయినా ఆ పిక్చర్ చేసిన విజువల్స్ చూస్తుంటే బాపు గారి స్టైల్ ఉంటుంది. బాపు గారి స్టైల్ ఎక్కువ కనపడతా ఉంటుంది. మనకి అందులో క్యామియో రోల్ ఉంటుంది. మన రాజబాబు గారు ఒక పిచ్చోడి క్యారెక్టర్ చేశారనమాట. గోడలకి వేదాంతం చెప్తా ఉంటాడు, కర్ర పట్టుకొని వేదాంతం చెప్తుంటాడు. మన అజ్ఞాత బస్సులో సాంగ్ ఉంది, కొడక కోటేశ్వరరావు, ఇందులోంచి పిక్ చేసుకున్నారు ఆ పాటను ఈ ఈ సినిమాలో వచ్చి.